తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో బుధవారం సీతానగరం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర సమావేశానికి రాజమహేంద్రవరం డిఎల్పిడి వీణాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఎస్పీ న్యూస్తో మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదలకు జారీ చేసిన స్థలాలలో గృహాలు నిర్మించుకోవాలని, సంబంధిత అధికారులను లబ్ధిదారులను సిద్ధం చేయాలన్నారు. అలాగే కొన్ని పంచాయతీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణాలు జరుగుతున్నాయని తక్షణం అవి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎవరమ్మా పురుషోత్తపట్నం ఏ అమౌంట్ ఇస్తామన్నారు మీరు? బ్యాంకు అదే ఇప్పుడు నేను మొదలు చెప్తున్నాను. బ్యాంక్ లింక్ చేస్తే 10 మంది ఉంటే 10 మందికి ఇస్తారు. మరి ఇంకేంటి ఉపయోగం? ఇండివిజువల్గా ఇవ్వాలి. అమ్మా ఎప్పుడు మీరు డిఆర్డిఏ వాళ్ళు అదే కరెక్ట్ కాదు. హౌసింగ్ మనకి ప్రోగ్రెస్ బాగాలేదు. మళ్ళీ ప్రభుత్వం యొక్క హౌసింగ్ ప్రోగ్రెస్ గురించి ఒకసారి రివ్యూ చేద్దామని లేఅవుట్ వారీగా మనం రివ్యూ చేసుకోవడం జరిగింది. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్తో అలాగే హౌసింగ్ ఏఈ గారితో చేయడం జరిగింది. మనకి ప్రోగ్రెస్లో బిఎల్ కానీ, ఆర్ఎల్ కానీ, ఆర్సీ కానీ మనకి ఉన్నవి, అవి కంప్లీట్ చేయాలి. ప్రతి వారం కూడా వాళ్ళకి టార్గెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టార్గెట్ ఇస్తున్నాము. అదేవిధంగా ఇంకోటి సరైన నాయకత్వం లేకపోవడంతో ఇప్పుడు కొత్తగా మన కేఆర్ఆర్సి డిప్యూటీ ఆర్డీఓ కన్నా ర్యాంక్ డీసీ అనమాట, ఏడీసీ ర్యాంకు ఆయన మరి అపాయింట్ చేయడం జరిగింది. ఎందుకంటే హౌసింగ్ అనేది ప్రభుత్వం యొక్క ప్రయారిటీ. మీ అందరికీ తెలుసు, గతంలో 5 ఏళ్ళు బాగానే చేస్తే ఇంకా ఉన్నాయి కొన్ని. ఏంటంటే స్థలం పోతుందనో ఏ విధంగానో కనీసం బేస్మెంట్ లెవెల్ కట్టుకున్నారు. మనం భయపెడితే నోటీసులు ఇవ్వడం, ఆ బేస్మెంట్ లెవెల్ నుంచి మనకి ఆర్సీ లెవెల్ కంప్లీట్ వరకు రావాలనే ఉద్దేశం. దానికి ప్రోత్సాహంగా మరి అందరు బ్యాంకర్స్ తోటి ఎల్డీఎం గారితో మాట్లాడడం జరిగింది. మేడం గారు కనీసం ₹1,00,000 లోపు ఎవరికి ఎంత అవసరమైతే, కొంతమందికి 50,000 అవసరం అవ్వచ్చు, కొంతమందికి ఒక 30,000 అవసరం అవ్వచ్చు, ఒకరికి ₹1,00,000. ఆ విధంగా లోన్స్ ఇప్పించి హౌసింగ్ అనే దాన్ని ప్రగతి పదంలో ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. మనం మన మండలానికి వచ్చి నెంబర్ ఆఫ్ హౌసెస్ 1,531. 1,531లో మనం సపోజ్ 12వ తారీఖు పండుగలు ఇవన్నీ అనుకున్నాం. 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఒకటే మనం ఆర్సీలు కంప్లీట్ చేసుకోగలిగాం. తర్వాత అనేది శూన్యం. ఎన్ఆర్ఈజిఎస్ హౌసింగ్ మ్యాండేట్స్ 90 మ్యాండేట్స్ వేయాలి. ఆ 90 మ్యాండేట్స్ కూడా 100% అయింది. అదేవిధంగా పల్లె పండుగ ద్వారా మన సీసీ రోడ్స్ ఎన్ఆర్ఈజిఎస్ టైఅప్ తోటి వేయడం జరుగుతుంది. ఇక్కడ 5 కూడా ప్రోగ్రెస్లో ఉన్నవి.
అదేవిధంగా ఎంఎస్ఎంఈ సర్వే అనేది స్మాల్ అండ్ మార్జిన్ ఇండస్ట్రీస్ ఏమైతే ఉన్నాయో వాటిని సర్వే చేయడం, ఆ సర్వే చేసినట్లయితే వాళ్ళకి ఏదైనా లోన్స్ ఫర్దర్గా కావాల్సి వచ్చినట్లయితే లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది కూడా ముఖ్యం కాబట్టి ఏదైనా లోన్ కావాలంటే ఉద్యమ రిజిస్ట్రేషన్లో ఉన్నట్లయితే వాళ్ళు ఇంకా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక సచివాలయంలో ప్రతిరోజు 3 to 5 గ్రీవెన్స్ జరుగుతుంది. ఆ గ్రీవెన్స్ని ఉపయోగించుకోమని కోరుతాము. అదేవిధంగా మండల్ లెవెల్లో ప్రతి మండల్ లెవెల్లో కూడా గ్రీవెన్స్ జరుగుతుంది. ఏమైనా ప్రజలకు సమస్యలు ఉన్నట్లయితే ఆ మండే గ్రీవెన్స్లో ఇచ్చినట్లయితే ఆల్ మండల్ ఆఫీసర్స్ ఒక చోట పీజీఆర్ఎస్లో కూర్చుంటారు కాబట్టి వాళ్ళు ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళని నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఎవరైతే ఎన్ని హౌస్ కట్టుకుంటామన్నారో వాళ్ళకి లేదా బ్యాంకింగ్ లేదు, మన దగ్గర సీఎం ఉంటుంది, దానికి ఏదో హౌస్ బుక్ చేసుకున్న వెంటనే బుక్ చేసిన వెంటనే లాస్ట్ 50 లాస్ట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అందరూ అమౌంట్ తీసుకున్నాం. ఇండివిజువల్ అంటే ఇస్తారంటే వాళ్ళు కట్టలేదు. అందులో అడ్డుగా ఏం చేసినట్టు ఇలాంటి బ్యాంక్ హౌసింగ్ ఏ గారు లేదు అడ్డుగా టీమ్ ఏదో తీసుకున్నాను కట్టుకోవడానికి ఇక్కడ వచ్చారు. నాకు ఎక్కడికి కూడా ఎలా అవైలబుల్ ఉంటే ఆ విధంగా అవైలబుల్ మేము మెటీరియల్ అమౌంట్ ఇస్తాను. 1 lakh వరకు మేము ఇవ్వడానికి ముందు వచ్చాము. కానీ మెటీరియల్ బుక్ చేసుకోవాలనేది మనకి పెట్టాము. నిశ్చితంగా 1 lakh తీసుకుంటున్నారు మేడం. అది మెటీరియల్ బుక్ చేసుకుంటారు. 24లో కనీసం రేపు ఒక 4 పెట్టుకుంటున్నాం. సరే కాదు, మళ్ళీ నేను ప్రాబ్లమ్స్ అడుగుతాను, మీకు వస్తాయి. 4 అనుకుందాం. బియ్యం నుంచి రావాలి, రావాలి ఎల్లెల్ల వాడు మీకు వస్తుంది. 54 మీకు వస్తాయి ఎల్లెల్లో. పొద్దున్న మీకు ఏమైనా ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే కంపల్సరీ నో డ్యూ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకుంటామో అదేవిధంగా డిఎల్కే నో డ్యూ సర్టిఫికేట్ తీసుకొని నిలువ చేయమన్నాం. మీకు కూడా రేపు పొద్దున్న ఇవన్నీ పూర్తి చేస్తేనే పక్కన వెళ్తారు. మీరు ట్రాన్స్ఫర్ ఉంటాయి, వెళ్ళాలి అంటే ఇవన్నీ బాధ్యత. అందుకు నువ్వు నేను పెట్టేశానండి ఎల్ఎల్లో, అప్పుడు దాని ఒత్తిడి ప్రకారం పెట్టేశానంటే వాళ్ళని మొబైలైజ్ చెయ్యి. బిఎల్ స్టేజీలో ఉన్నా సరే ఒత్తిడి ప్రకారం నీవు ఇబ్బంది పడతావు. ఇన్ఛార్జ్ చేయమంటావా హౌసింగ్ పర్పస్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఉంటాయి. మేడం ఒకరిని ఇన్ఛార్జ్ చేయండి, అబ్బాయికి లేఅవుట్స్ లేని వాళ్ళని ఒకరిని ఇన్ఛార్జ్ ఇవ్వండి. పూర్తి బాధ్యతలు అతను ఏదైతే ఇతనికి మొత్తం 54 ఎల్ఎల్లో డివైడ్ చేసి వేసేయండి మేడం. వాళ్ళు ఉన్నారు అని చెప్తాడు అంతే. మీరు ఏం చేయాలంటే ఏఈ గారు మీరు కూర్చొని ఇంజనీరింగ్ అసిస్టెంట్ వైజ్ టార్గెట్ ఇవ్వండి. మనకి అలాగా జిల్లా నుంచి టార్గెట్ వస్తుందో మండలానికి ఆ టార్గెట్ని డివైడ్ చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ వైజ్ ఇవ్వండి. అది కూర్చోండి. ఇప్పుడు ఒక ప్రభావం ఇచ్చేస్తాం. అందరినీ అడుగుతుంటే మాయ అయిపోయి అంటున్నారు.
అది ఒక ప్రొఫామ్ ఇస్తున్నాం కాబట్టి ఆ విధంగా ఇచ్చేయండి ఆల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్. కొత్తవి కూడా కవర్ చేయాలి. న్యూ కనెక్షన్స్ ఎన్ని చేశారు అనేది కూడా కాలం ఇస్తున్నాము, ఆ కాలంలో కూడా వెయ్యాలి. ఎంఎస్ఎంఈ సర్వే అనేది టాప్ ప్రయారిటీ. కొన్ని ఎన్డీఓ గారు చేశారు, కంప్లీట్ అని పెట్టేశారు. సర్వీస్ కనెక్షన్స్ ఎన్ని అనేది కూడా వెయ్యాలమ్మా. అది మేము ప్రొఫామ్ పెడుతున్నాము. ఆ ప్రొఫామ్లో మనకి ఎన్ని వచ్చాయి, కేటగిరీ 2 అనేవి ఎన్ని వచ్చాయి, అందులో మనం ఎన్ని చేసాము, చేయకపోవడానికి కారణాలు అనేది ఒకసారి రాయండి. ఎక్కువ హౌసెస్ ఉన్నాయి, మ్యాక్సిమం హౌసెస్ కానీ లేకపోతే గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ లేకపోతే ఇప్పుడు మనం అనుకున్నట్టు ట్యాంక్స్ కనెక్షన్స్ కానీ అలాగా ఉంటున్నాయి. అవి ఒకసారి ఎంఎస్ఎంఈఎల్ సర్వే అనేది కొంచెం కంప్లీట్ చేసేయండి. ఈవినింగ్ కల్లా మీకు ప్రొఫామ్ పంపించడం జరుగుతుంది. కొత్తవి ఏమైనా ఉన్నట్లయితే మొదటి నుంచి చేసుకుంటూ వెళ్ళిపోండి. అన్నీ కూడా స్మాల్ అండ్ మార్జిన్ ఇండస్ట్రీస్ వస్తాయి కాబట్టి చిన్న చిల్డ్రన్ షాపులు, వడ్డీ కొట్లు, హోటల్స్ ఇవన్నీ అందులో వస్తాయి. అందుకు నాకు ఇంట్రెస్ట్ అనుకున్నారనుకో కంపల్సరీ అతని పేరు అనేది క్లియర్గా రాయండి. వాళ్ళు వస్తామన్నారు. దీనికి క్రాస్ చెకింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. వాళ్ళు వచ్చి మన డేటాను తీసుకొని మనం ఏం చేసామనేది ఒకసారి డేటా ఒకసారి ఫీల్డ్ విజిట్ చేస్తారు. అదేవిధంగా స్టేట్ నుంచి కూడా వస్తారు. వాళ్ళు కూడా థర్డ్ పార్టీ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఎంఎస్ఎంఈ సర్వే మాత్రం కొంచెం కంప్లీట్ చేయండి. మీరు అన్నీ మాకైనా అనుకోవద్దు, ఒక్కొక్కటి ప్రియారిటీ పెట్టుకోండి. ఇప్పుడు నేను ఉన్నాను, మార్నింగ్ మీటింగ్ పెడుతున్నాం ప్రతి మండలంలో, తర్వాత మధ్యాహ్నం నుంచి నా ఆఫీస్ వరకు అట్లా మీరు ప్రియారిటీ పెట్టుకోండి. మార్నింగ్ సపోజ్ 9 to 10 హౌసింగ్ లేఅవుట్కి వెళ్ళాలి. తర్వాత మనకి ఎక్కడైతే సీసీ రోడ్స్ వేస్తున్నారో అక్కడ వెళ్ళాలి. అదేవిధంగా ఏమైనా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతుంటే అవి వెళ్ళాలి. అలాగా ప్రియారిటీ పెట్టుకోండి. తర్వాత మధ్యాహ్నం నుంచి ఒక గంట సేపు ఈ సర్వే చేద్దాం, ఎంఎస్ఎంఈ సర్వే. అందరికీ చిన్నవే, మనకి సీతానగరం, రఘుదేవపురం పెద్ద విలేజెస్ తప్ప మిగతావన్నీ చిన్న విలేజెస్. అందుకు చేయండి.